కరీంనగర్ నుండి కొడిమ్యాల మీదుగా కోరుట్ల వెళ్లే రోడ్డు దెబ్బతినడంతో బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో మేడిపల్లి, కదలాపూర్, కొడిమ్యాల మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు ఏలేటి నరసింహారెడ్డి, బీజేపీ నేత తిరుపతి సహకారంతో 50,000 సొంత ఖర్చులతో 2 కిలోమీటర్ల మేర రోడ్డు మరమ్మతులు చేపట్టారు. బస్సు సౌకర్యం పునరుద్ధరణ కోసం డిపో మేనేజర్కు వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే అధికారులు స్పందించి రేపటి నుండి బస్సు సౌకర్యాన్ని పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఒకవైపు రోడ్డు మరమ్మతులు పూర్తవడం, మరొక వైపు బస్సు సౌకర్యం మెరుగుపడడంతో 3 మండలాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత 15 రోజులుగా కోరుట్ల నుండి వయా గోవిందారం, కొడిమ్యాల నుండి కరీంనగర్ వెళ్ళే బస్సు సౌకర్యాన్ని ఇక్కడున్న అకాల వర్షాలతో ఈ వర్షాల వల్ల రోడ్డు పాడై బస్సు నిలిపివేయడం జరిగింది. దానికి కోనాపూర్ గ్రామం నుండి అదేవిధంగా కొడిమ్యాల నుండి విద్యార్థులు కానీ ప్రజలు కానీ చాలా ఇబ్బందులు లోనయ్యారు. అదేవిధంగా కోరుట్ల నుండి కరీంనగర్ వరకు దాదాపు 15 నుంచి 20 గ్రామాల ప్రజలు రోజు ఈ బస్సు వెంబడ ప్రయాణం చేస్తుంటారు. వారికి కూడా చాలా అసౌకర్యం కలిగింది. ఈ విషయాన్ని విద్యార్థులు కొంతమంది ప్రజలు మా దృష్టికి తీసుకురావడంతో మేము 2 రోజుల క్రితం కోరుట్ల డిపో మేనేజర్ గారిని కలిసి బస్సును ఎట్లయినా పునరుద్ధరించండి, ఏ విధంగానైనా నడపండి అని చెప్తే తను మీ రోడ్ వెంబడి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటిని కొంచెం లారోడ్ ఫ్యామిలీ పోతుంది, 100 ఫ్యామిలీ ఉంటాయి అన్న. ఒకటి ఏంటంటే కొంచెం